నా పేరు గాది అంజయ్య, బ్రహ్మణపల్లి మండల్, ఎల్లారెడ్డి, బ్రహ్మణపల్లి సర్పంచ్. అన్న మీ గ్రామంలో మీరు గుర్తించే సమస్య మేము గుర్తించేది రోడ్లు లేవు, మాకు రోడ్లు చేస్తున్నాం, అంగన్వాడీ బిల్డింగ్ కడుతున్నాం, మహిళా సంఘం బిల్డింగ్ స్ట్రక్చర్ ఇంకా స్టార్ట్ చేయలేం. కొన్ని పోల్లు కావాలనుకున్నాం, పోల్లు రాపించాం, స్టోర్ లైట్లు కావాలి, మోల్డ్ డ్రైనేజీ, తాగుతానికి వాటర్ తగ్గుని మన. మీరు గతంలో ఏదైనా రాజకీయ పదవులు చేశారు? ఇంతకుముందు ఏం రాజకీయం చేయలేదు, నెంబర్లో చేసిన. ప్రధాన సమస్యలు ఏమున్నాయన్న? ప్రధాన సమస్యలు నీళ్లు లేవు, మోల్డ్ లేవు, మాకు కరెంటు పోల్లు చాలా కావాలి, డ్రైనేజీ కావాలి, అన్నీ చేసుకుంటాం, ముంగడికి వెళ్ళి చేసుకుంటాం. సార్ కూడా బాగుండు, ఏ పని అయినా ఇస్తా అంటుండు, అన్ని రెడీ ఉన్నాం, చేస్తాం. గతంలో కాకుండా ఇప్పుడు కొత్తగా మీరు ఏమన్నా ఈ గ్రామంలో ఇంకా వేరే కొత్తగా ఏమన్నా మీరు గుర్తించే సమస్యలు ఏంటి? గ్రామంలో గుర్తించే సమస్యలు అంటే ఏదైనా ముందుకు అందరూ ఉంటాం, ఏ పని చేద్దాం, పబ్లిక్ అదే పనికి ముందుకు పోదాం అనుకుంటాం. మీ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు ఇప్పటివరకు ఎన్ని వచ్చినాయి, ఎన్ని కట్టుకున్నారు? 5 వచ్చినాయి, 5 కట్టేసారు. ఒకటి స్టార్ట్, 4 అయితే పూర్తి అయిపోయినాయి, ఒకటి నడుస్తుంది. ఇంకా ఇంకెన్ని వచ్చినా కడదాం అన్నట్టు ఉన్నారు పబ్లిక్ కూడా. రెండో విడత. మీ గ్రామంలో పింఛన్ల సమస్య ఎట్లా ఉన్నది? పింఛన్ల సమస్య అంటే ఇంతవరకు కొన్ని వచ్చినాయి, కొంతమంది బాగున్నారు, ఏజ్కి ఉన్నారు, వాళ్ళకు ఇప్పుడు పెన్షన్లు శాంక్షన్ అయితే తీసుకుందామని ఇప్పించాలని. స్కూల్ అన్న ప్రైమరీ స్కూల్ కానీ స్కూల్ ఉందా మనకి? స్కూల్ ఉన్నది. ఎట్లా బిల్డింగ్స్ అవి? బిల్డింగ్ పాత బిల్డింగ్ ఉంది, అంతా కొత్తగా పడిపోతున్నాయి, అది కొత్తగా కావాలి శాంక్షన్ చేపిద్దామని లెటర్ కూడా రాసి ఇచ్చాం. జీపీ బిల్లు కూడా ఇచ్చాం, జీపీ బిల్లు కూడా ఇస్తాం అన్నట్టు, మాకు కట్టుకుంటారు. శాంక్షన్ కాలేదు ఇంకా, శాంక్షన్ ఎట్టు కడతాం. సిసి రోడ్లు నడుస్తున్నాయి, సిసి రోడ్లు 10 లక్షలు వచ్చినాయి, 10 లక్షలు చేస్తున్నాం, పని స్టార్ట్ అయింది. మీరు ఎక్కినప్పటి నుంచి కొత్తగా వర్క్స్ ఏమైనా చేసారా? చేస్తే వర్క్ ఇప్పుడే చేసాం, ఎక్కి నుంచి అంగన్వాడీ బిల్డింగ్ చేసాం, స్టార్ట్ అయింది, శిశు రోడ్లు స్టార్ట్ అయినాయి ఇప్పటిదాకా. మీ గ్రామ సమస్యలలో కొత్తగా ఇప్పుడు మన గ్రామానికి ఉన్న బస్సు సౌకర్యం ఎట్లా ఉన్నది? కాలేజ్ పిల్లలకు పొద్దున 8-9 గంటలకు వస్తుంది, సాయంత్రం 6 గంటలకు వస్తారు, 2 కిలోలు వస్తుంది, ఎల్లడి రుద్దారం. గ్రామంలో సమస్యలు బాగా కొత్తగా మీరు ఇంకా వేరే పిల్లలకు అంటే బస్ స్టాండ్ సరిగా ఉందా? బస్ స్టాండ్ ఏం లేదు మాకు, ఇక్కడనే దగ్గర ఉంటే పక్క ఊళ్ళని రోడ్లు అంటే లేచిపోతానికి. మీ గ్రామంలో గ్రంథాలయం ఏర్పాటు చేసేందుకు ఆలోచిస్తారు? ఏం లేదు, గ్రంథాలయానికి ఏర్పడతాం, చేయాలంటే అందరూ అంటే జనాలకు కావాల్సింది చదువు ముఖ్యం, చదువుంటే అన్ని ఉంటాయి కాబట్టి గ్రంథాలయం ఉన్న పెట్టడానికి పాలకవర్గం కొత్తగా పెట్టాలంటే మరి పెడతాం, అందరం బాగుంటే అందరం కలిసి ఏమైనా చేసుకుని జాగ్రత్త సమస్య అయితే బిల్డింగ్ వేస్తే కట్టుకుంటాం. మీ ఎమ్మెల్యే గారి గురించి చెప్పండి అన్న. ఎమ్మెల్యే గారు ఎటువంటి మనిషి? ఎమ్మెల్యే సాబ్ అంత మంచి ఏ మనిషి ఇవరకు టైగర్ ఎమ్మెల్యే. మీకు ఎట్లా, మీకు అందుబాటులో ఎట్లా? మాకు అందుబాటులో ఎప్పుడైనా ఉంటుంది, కాకపోతే ఇప్పుడు బయటదేశం పోయినా ఎప్పుడైనా సరే ఉంటే ఫోన్ చేస్తే పిల్లలు బాగానే చెప్తారు, ఏమైనా పని అవసరం పడితే. చివరిగా మిమ్మల్ని గెలిపించి మీ గ్రామ ప్రజలకు మీ తరఫున ఏం చెప్పాలనుకుంటున్నారు? మా గ్రామ ప్రజలకు నన్ను గెలిపించినందుకు వాళ్ళకి ఏ పని కావాలన్నా ముందుకెళ్ళి ఇస్తానికి రెడీ ఉన్నాయి.